పదవులు ఆశిస్తూ అంటారు, ఒక్కొక్కరికి ఒక పదవి ఇవ్వాలని చెప్పి అనుకున్నా. దాని ప్రకారంగా 1 by 1 ఇచ్చుకుంటూ పోతాము. కాబట్టి మేము మిమ్మల్ని ముఖ్యంగా తెలియజేసేది, మీరు అందరూ ఏదో సుధాకర్కి ఇది ఇవ్వలేదంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మాకు ఎటువంటి ఇవ్వకూడదని ఆలోచన కూడా లేదు. సుధాకరే కంటిన్యూ చేయాలనుకున్నాము. అయితే ఆ సుబ్బారెడ్డి నాకు ఒక అవకాశం ఉండి నేను కొంచెం అభివృద్ధి చేస్తానని చెప్పి మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాడు. అధిష్టానం కూడా చెప్తే అధిష్టానం కూడా మాకు దృష్టికి ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి అధిష్టానం నుంచి మాకు కాల్స్ వచ్చినాయి. దానికోసం మేము ఒక్కటి సుబ్బారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మండల ఇన్ఛార్జీలు ఒక ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మఠ మండలానికి సుబ్బారెడ్డి గారిని నియమించడం జరిగింది. దూరు మండలానికి రమణారెడ్డి గారు నియమించడం జరిగింది. అదే మైదుకూరు రూరల్కు భీమయ్య గారిని నియమించడం జరిగింది. అదే మైదుకూరు అర్బన్కు మన దాసరి బాబు గారిని నియమించడం జరిగింది. అదే రకంగా కాజీపేటకు మన లక్ష్మీరెడ్డి గారిని నియమించడం జరిగింది. చాపాడుకు ఎందుకంటే సుధాకర్ రెడ్డి మనకు బ్రహ్మాండంగా పనిచేసిండు. లాస్ట్ ప్రభుత్వంలో కూడా ఎప్పుడు చాపాడు మండలం అంటే ఎప్పటికీ మైనస్ వచ్చేది. ఎందుకంటే వాళ్ళ సొంత పంచాయతీ, సొంత మండలం, ఎప్పటికీ ఆ పక్క వాళ్ళకి ఆధిపత్యం ఉండేది. అది వాస్తవం. అది అటువంటి టైంలో కూడా ఆ ఎలక్షన్లో బ్రహ్మాండంగా కష్టపడి లాస్ట్ నామినల్గా ఒక 50-60 ఓట్లు అంతే మెజార్టీ వచ్చినాయి. 2014లో సుమారు 6,700 మెజార్టీ వచ్చినాయి. 2019లో సుమారు 8,000 ఓట్లు ఆ మండలం మెజార్టీ వచ్చినా కూడా బాగా కష్టపడి ఆ మండలంలో తక్కువ మెజార్టీ అంతే 100-50 మెజార్టీ రావడం జరిగింది. బాగా కష్టపడినాడు. ఇప్పుడు ఎందుకంటే సుధాకర్ రెడ్డి ఏదో చెప్పినాడు, సుధాకర్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినని అపోహలు మీలో ఉన్నాయి. అటువంటిది ఏమీ లేదు. సుధాకర్ బ్రహ్మాండంగా అందరికన్నా అనుభవం ఉన్న నాయకుడు, బాగా కష్టపడినాడు. మాకు కానీ సుధాకర్ కానీ ఎటువంటి పొరపాట్లు ఎక్కడ లేదు. ఎందుకంటే ఆ సుబ్బారెడ్డి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను కొంచెం అభివృద్ధి చేస్తానంటే ఒకరికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ సుబ్బారెడ్డికి ఈరోజు అవకాశం ఇస్తాను. కానీ వేరేది ఎటువంటి సమస్య లేదు. మనమందరం ఒకటే, మనమందరం అభివృద్ధికే మనము ముందుకు తీసుకుపోతాం. కాబట్టి సుధాకర్ కానీ మాకు కానీ పార్టీ కానీ ఎటువంటి ఒక్క 0,0,0,0 మనస్పర్ధలు కూడా లేవని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సుధాకర్ కూడా ఎందుకంటే అందరికి ఇచ్చిన ఆయన కూడా ఎందుకంటే ఒక అధికారం ఉంది, అధికారంలో మంచి హోదాలో ఇవ్వాలని చెప్పి ఒక పదవి కూడా ఉంది. కాబట్టి మేమందరము కలిసి పార్టీ కోసము మండలంలో ఇంకా ఏదైనా సమస్యలు ఇప్పుడు ఇచ్చిన అధికారులు ఇచ్చినాం, వీళ్ళందరూ కూడా కరెక్ట్ పనిచేయాలి. కార్యకర్తలకు ఎటువంటి పని చేయలేదని మా దృష్టికి వచ్చినా కూడా నిర్మూలన లేకుండా నేను యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలు ఉంటేనే మేము కానీ మండల ఇన్ఛార్జ్ కానీ మేము అందరం ఉన్నట్టు. కాబట్టి అటువంటి పొరపాటు లేకుండా ఇప్పుడు ఒక్కొక్కరికి ఎందుకంటే పదవులు ఆశిస్తూ అంటారు, ఒక్కొక్కరికి ఒక పదవి ఇవ్వాలని చెప్పి అనుకున్నా. దాని ప్రకారంగా 1 by 1 ఇచ్చుకుంటూ పోతాము. కాబట్టి మేము మిమ్మల్ని ముఖ్యంగా తెలియజేసేది, మీరు అందరూ ఏదో సుధాకర్కి ఇది ఇవ్వలేదంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మాకు ఎటువంటి ఇవ్వకూడదని ఆలోచన కూడా లేదు. సుధాకరే కంటిన్యూ చేయాలనుకున్నాము. అయితే ఆ సుబ్బారెడ్డి నాకు ఒక అవకాశం ఉండి నేను కొంచెం అభివృద్ధి చేస్తానని చెప్పి మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాడు. అధిష్టానం కూడా చెప్తే అధిష్టానం కూడా మాకు దృష్టికి ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి అధిష్టానం నుంచి మాకు కాల్స్ వచ్చినాయి. దానికోసం మేము ఒక్కటి సుబ్బారెడ్డికి ఇవ్వడం జరిగింది. వేరే ఆలోచన లేదని చెప్పి మనమందరము సుబ్బారెడ్డి కానీ సుధాకర్ రెడ్డి కానీ లేకుంటే మన వేమారెడ్డి కానీ లేకుంటే గురురెడ్డి కానీ మనమందరం వేరే భావం లేవు. మనం అందరం ఒకటి. ఎక్కడ ఏది వచ్చినా అందరం కలిసిమెలిసి మనం చేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు బాధపడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను
ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని రొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా వైవి సుబ్బారెడ్డి నేను నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను.